ఎర్ర సముద్రం రెడ్ సీ రోజు రోజుకి యుద్ధ భూమిలా మారుతుంది. ఈ రోజు హౌతీ రెబల్స్ ఎవరైతే యమన్ దేశానికి చెందిన రెబల్స్ ఉన్నారో వాళ్ళు ఎర్ర సముద్రం మీద అటాక్ చేశారు. పర్టికులర్ గా ఎర్ర సముద్రంలో యుఎస్ వార్షిప్ ఒకటి ఉందన్నమాట. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వార్షిప్, దాని పేరు హ్యారీ ఎస్ ట్రూమెన్. దీనిపైన అటాక్ చేశారు. అప్పుడు ఈ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో అది జిగ్జాగ్ అయిపోయింది. అంటే ఒకసారి దాన్ని తప్పించుకోవడానికి, మిసైల్ థ్రోన్ అటాక్ తప్పించుకోవడానికి ఇలా కొంచెం మూవ్ అయింది అనమాట. దాంతో దానిలో ఉన్న ఫైటర్ జెట్ ఒకటి కింద పడిపోయింది, నీళ్ళలో పడిపోయింది. ఆ ఫైటర్ జెట్ F-18 సూపర్ హార్నెట్ అన్నమాట. దీని కాస్ట్ దాదాపు $60 మిలియన్, అంటే దగ్గర దగ్గర 500 కోట్లు. మొత్తం రెడ్ సీ అనేది యుద్ధ భూమిలా తయారవుతుంది. దీనిలో అటాక్స్, ముఖ్యంగా హౌతీ రెబల్స్ వచ్చిన తర్వాత గత 2-3 సంవత్సరాల నుంచి అటాక్స్ బాగా పెరిగిపోయాయి. అమెరికా ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అని చెప్పి రెడ్ సీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినా ఇప్పుడు అమెరికన్ షిప్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. ఎంత జరిగినా సరే అమెరికా మాత్రం రిటాలియేట్ చేస్తూనే ఉంది.